హాయ్ హలో వెల్కమ్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. నా పేరు వేణువాండి. ఈరోజు వీడియో వచ్చేసి మీరు తమిళనాడులో చూసినట్టు మన ఖమ్మం వైరా రోడ్లో ఉన్నటువంటి ఇండోకతర్ వారి క్షేత్ర 2 అయితే మీకైతే చూపించబోతున్నాను. టోటల్గా అది క్షేత్ర 2 అనేది ఎన్ని ఎకరాల్లో వేశారు, టోటల్గా ఎంత ప్రైస్ పెట్టారు, అసలు డెవలప్మెంట్స్ అనేది ఎంతవరకు కంప్లీట్ అయిపోయిందని ఫుల్ క్లారిటీతో అయితే ఈ వీడియో ఉంటుందండి. ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడగలరు. అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మీరు డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తానండి. నేను క్షేత్ర 1 కానీ వీడియోస్ అన్నీ మీకు చూస్తే మీకు క్షేత్ర 2 గురించి అర్థమవుతుంది. అసలు క్షేత్ర 1 ఎంతవరకు ఏ స్టేజ్లో నుంచి ఏ స్టేజ్ వరకు డెవలప్ అయింది అనేది మన ఛానల్లో కూడా మనకి క్షేత్ర 1 స్టార్టింగ్లో తీశాను. సేమ్ యాజ్ ఈజ్గా ఇప్పుడు క్షేత్ర 2 కూడా అలానే తీస్తున్నాను. స్టార్టింగ్ రేంజ్లో రోడ్స్ ఫామ్ చేస్తున్నారు అని తెలిసింది. ఆ రోడ్స్ ఫామ్ చేస్తున్న టైంలో అయితే షూట్ చేయడానికి వెళ్తున్నాను. కాబట్టి స్టార్టింగ్ రేంజ్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. క్షేత్ర 1లో కూడా చాలామందికి చెప్పాను, చాలామంది విజిట్ చేశారు, కొంతమంది తీసుకున్నారు, కొంతమంది తీసుకోలేదు, మళ్ళీ చెప్తా అన్నారు. ఇప్పుడు చాలామంది కావాలంటున్నారు. క్షేత్ర 1లో చాలా ప్రైస్ పెరిగింది. క్షేత్ర 1లో 13,000 చిల్లర, 13,200, 13,500 కూడా చెప్తున్నారు కొంతమంది కస్టమర్లు. కాబట్టి నేను చాలా 11,500లో ఉన్నప్పుడు కూడా చెప్పాను చాలామందికి కస్టమర్లకి, వినలేదు. కాబట్టి క్షేత్ర 2లో ఆ తప్పు అయితే చేయమాకండి. కాబట్టి ఇప్పుడు నేను వీడియో ఫుల్గా క్లారిటీతో అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు చూసి దాంట్లో ప్రైస్ అనేది ఎంత ఉంది, టోటల్గా ఏ ఫ్లాట్స్ ఉన్నాయి ఏందనేది సంబంధించింది డీటెయిల్స్ కావాలంటే కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అలాగే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే నేనైతే ఇవ్వబోతున్నాను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే వీడియో లెంత్ అయినా కానీ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే మనకి యూఎస్ నుంచి కస్టమర్ మనకి డ్రోన్ అయితే ఇవ్వడం జరిగిందండి గిఫ్ట్గా. మనకి మీరు వీడియో చేస్తున్నారు, డ్రోన్ ఉంటే ఇంకా మంచిగా చేస్తారనే కాన్సెప్ట్తో సార్ అయితే మనకి డ్రోన్ అయితే గిఫ్ట్గా అయితే ఇవ్వడం జరిగింది. సార్కి అయితే చాలా థ్యాంక్స్ అండి. అసలు నాకు తెలిసినంతవరకు ఖమ్మంలో ఉన్నటువంటి యూట్యూబర్స్ ఎవరికి దక్కని అచీవ్మెంట్ అయితే నాకైతే దక్కింది. ఎందుకంటే నా ఛానల్ చూసి ఆ వీడియోస్ నచ్చి మీరు జెన్యున్గా చేస్తున్నారు, చాలా కంటెంట్తో చేస్తున్నారని, ఈ యొక్క డ్రోన్ ఉంటే ఇంకా విజువల్స్తో మంచిగా తీయగలరని చెప్పేసి నాకైతే ఇవ్వడం జరిగింది. చిన్న డ్రోన్ అయినా కానీ నాకు అంటే నా మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది నాకైతే చాలా మంచి ఒక బూస్టింగ్ అయితే గట్టి బూస్టింగ్ వచ్చింది. కాబట్టి ఇప్పటి నుంచి అయితే నేనైతే మంచిగా కంటెంట్తో వీడియో చేస్తాను. కుదిరితే ఈ యొక్క డ్రోన్ అన్బాక్సింగ్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫుల్గా సార్ని కూడా నేను అడిగాను, సార్ కొంచెం మీరు మన ఛానల్ గురించి ఏమైనా దాని గురించి ఇవ్వండి అంటే, నేను పబ్లిసిటీ అనేది చేయనండి, నాకు అవసరం లేదని చెప్పేసి అన్నారు. సార్ని కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు అనే ఉద్దేశంతో సార్ని కూడా ఎక్కువ నేను రిక్వెస్ట్ చేయలేదు. కాబట్టి ప్రజెంట్కి అయితే నేనైతే ఆ డ్రోన్ అన్బాక్సింగ్ అయితే నేనైతే నెక్స్ట్ వీడియోలో ఉంటుందండి. కంపల్సరీగా నా నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే కంపల్సరీగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకున్నాను. ఓకే, లేట్ చేయకుండా ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. మరీ లెంత్ అవుతుంది, ఇబ్బంది పడతారు. ఓకే, థ్యాంక్ యూ అండి. వెంచర్ చూపించే ముందు మీకు ఎంట్రన్స్ ఇదండి. లోపలికి వెళ్ళడానికి మనకి క్షేత్ర 1కి కూడా ఇలా వెళ్తాం. క్షేత్ర 1, క్షేత్ర 2 అని చెప్పేసి ఇక్కడ మీకు గ్రాండ్ ఎంట్రన్స్ కూడా విలో ఎండాకత్తర్ అని చెప్పేసి ఇట్లా మీకు ఏనుగుల బొమ్మలతో ఇలా ఉంటుందండి. మీకు ఇంకో ఆర్చ్ కూడా ఉంటుంది, గ్రీన్ ల్యాండ్స్ అని చెప్పేసి ఇండోకతర్ వారిది. అలా ఇంద్రప్రస్థకి అట్లా కూడా లోపలికి వెళ్ళొచ్చు. అట్లా ఆవే నుంచి కూడా మనం క్షేత్ర 1కి 2కి కూడా రావచ్చండి లోపలికి. ఇప్పుడు ఈ మంచి డిజైన్తో కూడా ఇలా ఎంట్రన్స్ ఆర్చ్తో చాలా అద్భుతంగా ఉంటుంది. మనమైతే సైడ్ దగ్గరికి వెళ్దామండి. ఇప్పుడైతే లోపలికైతే రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి క్షేత్ర 1 అండి. క్షేత్ర 2కి వెళ్ళే ముందు ఒకసారి మీకు క్షేత్ర 1 చూపిద్దామని చెప్పేసి ఇక్కడైతే ఆగడం జరిగింది. ఇదంతా వచ్చేసి మనకి క్షేత్ర 1 వెంచర్ అనమాట. ఇది టోటల్గా 28 ఏకర్స్ దాకా ఉంటుంది. క్షేత్ర 2 అనేది ఎన్ని ఎకరాలు ఉంటుంది అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీని యొక్క వీడియో కూడా మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరిగిందండి. క్షేత్ర 1లో గజం ఎంత ఉందనే కాన్సెప్ట్తో కూడా ఒక వీడియో చేశాను. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఒకవేళ మీకు పాసిబుల్ కాకపోతే మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, ఒకసారి చూసి ఓపెన్ చేయండి. టోటల్గా ఇదైతే ఎలా అయితే డెవలప్ టోటల్గా ఇలా అయితే రూపుదిద్దుకుందో సేమ్గా ఇట్లా ఈ టెంపుల్ ఇక్కడ మీకు శివలింగం కనిపిస్తుంది చూస్తారా, ఇది వచ్చేసి శివక్షేత్రం అండి. ఇలానే సేమ్ యాజిస్గా బిల్డ్ అవుతుందండి. ఆ సేమ్ యాజిస్గా ఇట్లనే మొత్తం కూడా డెవలప్మెంట్స్ అనేది ఇంతకంటే చాలా అద్భుతంగా వస్తుంది మనకి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళైతే మాత్రం ఇప్పుడు ప్రజెంట్గా నేను క్షేత్ర 1 ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి ఈ వెంచర్లో కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా నేను వీడియో తీసి పెట్టడం జరిగిందండి. చాలామంది తీసుకున్నారు, కొంతమంది తీసుకోలేదు, వచ్చి విజిట్ చేసి వెళ్ళారు. కానీ ఇప్పుడు చాలామంది క్షేత్ర 1లో కావాలని అడుగుతున్నారు. కొన్ని ఫ్లాట్స్ వరకే దీంట్లో ఉన్నాయి, రీసేల్ కూడా అమ్ముతున్నారు. ఆ రీసేల్ కూడా మీ ప్రైస్ అనేది ఒకసారి ఈ నెంబర్ కాల్ చేయండి, ఎంత అనేది నేను అనేది మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనమైతే ఇప్పుడు క్షేత్ర 2కి వెళ్దామండి. టోటల్గా అది ఎన్ని ఎకరాలు, అసలుకి డెవలప్మెంట్ అనేది ఏ స్టేజ్లో అయిపోయింది అనేది మీకు టోటల్గా ఆ వెంచర్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే అండి.
ఇప్పుడైతే మనం వెంచర్ లోపలికి అయితే రావడం జరిగిందండి. క్షేత్ర 2లో ఉన్నాం ప్రజెంట్గా. ఇక్కడ మీకు ఒక మిషన్ కనిపిస్తుంది చూసారా, స్తంభం ఉంది చూసారా, ఇది వచ్చేసి మనకి టాటర్ వస్తుంది చూసారా ట్యాంకరు. ఇక్కడ నుంచి మనకి క్షేత్ర 2 అండి ఎంట్రన్స్. మనకి అవతల ఉన్నది మొత్తం కూడా మీకు ఇక్కడ శివుడిది ఒక బొమ్మ కనిపిస్తుంది చూసారా, ఇందాక మీకు నిల్చొని ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. ఫేజ్ 1 అనమాట అది. ఫేజ్ 1 నుంచి మనం అయితే లోపలికి రావడం జరిగిందండి. ఒక్కసారి వెంచర్ వ్యూ చూడండి. మీకు వ్యూ చూస్తే టోటల్గా అర్థమవుతుంది ఎలా ఉండి డెవలప్మెంట్స్ అనేది ఎంతవరకు కంప్లీట్ అయిపోయింది ఏంటి అనేది మీకు క్లియర్గా నేను చెప్పే ముందే విజువల్గా మీకు అర్థమవుతుంది. టోటల్గా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనం మీకు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ రోడ్డు వచ్చేసి 60 అడుగుల రోడ్డు అండి, 60 ఫీట్ రోడ్డు. మనకి ఇంటర్నల్గా వచ్చేసి మనకి 33 అడుగుల రోడ్లు అనేది ఇవ్వడం జరిగింది. 33 ఇది 60 ఫీట్ రోడ్ అనమాట. రోడ్స్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇటు మీరు చూసుకుంటే అండర్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. దాంతోపాటు భగీరథ వాటర్ లైన్ కూడా మీకు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నైతే స్టోనింగ్ కూడా అయితే టోటల్గా కంప్లీట్ అయిపోయిందండి. పిన్ టు పిన్ అనేది మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది టోటల్గా ఏమేమి డెవలప్మెంట్స్ అనేది. 4 లైన్ ఒకటి పెండింగ్ ఉంది, తార్ రోడ్ ఒకటి పెండింగ్ ఉందండి. అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ రోడ్స్ అనేది కూడా ఇంకా 2 monthsలో కంప్లీట్ చేస్తూ అంటున్నారు. ఇంకొక విషయం ఏంటి అంటే మీకు దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఎంట్రన్స్ ఉంది చూసారా, ఇక్కడ మీకు ఒక ఎంట్రన్స్ లాగా కనిపిస్తుందిగా, జూమ్ చేశాను. ఈ ఎంట్రన్స్ వచ్చేసి ఈ ఆర్చ్ లాగా ఎంట్రన్స్ ఆర్చ్ లాగా కనిపిస్తుంది చూసారా, ఈ ఆర్చ్ వచ్చేసి మనకి ఇక్కడ గ్రీన్ బెల్ట్ అండి ఇది. దీంట్లోనే ఆదియోగి స్టాచ్యూ వస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆదియోగి స్టాచ్యూ అంటే మనకి ఫేజ్ 1లోనేమో మనకి శివుడిది వచ్చింది చూసారా, శివక్షేత్రంతో ఒక టెంపుల్ కట్టారుగా మనకి, ఒక శివలింగం ఆకారంతో, దానిపైన కింద గుడి. ఇట్లనే ఇక్కడ మనకైతే ఆదియోగి స్టాచ్యూ వస్తుంది అనమాట. సపరేట్గా ఏదో ఒకటి పెట్టాలనేది కాన్సెప్ట్తో క్షేత్ర 2లో మనకి సేమ్గా అదే ఒక పరమేశ్వరుడి బొమ్మ ఆదియోగి రూపంలో అయితే ఇక్కడైతే మనకి క్షేత్ర 2లో అయితే ఇక్కడ నుంచి అయితే మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా డెవలప్మెంట్స్ అంతా కూడా టోటల్గా అయితే మాత్రం చాలా వరకు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఈ ఫెన్సింగ్ వేసినది కూడా మందే అండి. వాళ్ళు డెవలప్మెంట్స్ అనేది అంటే అంతకుముందు ల్యాండ్ కౌలుకు ఉన్నట్టుంది సంథింగ్, దానివల్ల ఆ వర్క్ అనేది చేయకపోయింది. ఫెన్సింగ్ తీసేశారు. ఒక స్టోన్స్ ఏ ఉన్నాయి, ఆ స్టోన్స్ తీసేసి దాన్ని కూడా లెవెల్ చేసి వర్క్ చేస్తారనమాట. టోటల్గా వచ్చేసి ఈ వెంచర్ వచ్చేసి టోటల్గా మనకి 42 ఎకరాలు అండి. మనకి ఫేజ్ 1 వచ్చేసి మనకి 27, టోటల్గా వచ్చేసి మనకి 79 ఏకర్స్ ఉంటుంది. ఫేజ్ 1 ఫేజ్ 2 వచ్చేసి చాలా అంటే చాలా గ్రాండ్గా అయితే డెవలప్మెంట్స్ వర్క్ అయితే చేస్తున్నారండి. సేమ్గా మనకి ఫేజ్ 1లో ఎలా అయితే డెవలప్మెంట్స్ అనేది కంప్లీట్ అయిపోయిందో టోటల్గా వాటర్ ట్యాంక్తో పాటు అంతా కూడా మనకి ఫేజ్ 2లో కూడా వాటర్ ట్యాంక్ వస్తుందండి. మనకి క్షేత్ర 2లో కూడా మనకి వాటర్ ట్యాంక్తో పాటు మనకి ఈ యొక్క రోడ్స్ అన్నీ కూడా సేమ్ యాజ్గా మనకి ఇందాక మీరు ఫేజ్ 1లో ఎలా అయితే చూసారో ఎంత లగ్జరీగా ఉందో. ఇంకో విషయం ఏంటంటే మనకి ఫేజ్ 2లో కూడా మనకి 40 హౌసెస్ వస్తున్నాయండి. 2 BHK మనకి ఆ డబుల్ బెడ్రూమ్తో హౌసెస్ అనేది ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు. 2 BHK మనకి 40 హౌసెస్ అనేది దీంట్లో అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలామందికి హౌసెస్ అనేది వస్తే ఇంకా మంచిగా డెవలప్ అవుతుంది అనేది చాలామంది కోరుకున్నారు. దీంట్లోనే సార్ వాళ్ళే ప్లాన్ చేస్తున్నారు. యాజ్ యూజ్గా మనకి ఇంద్రప్రస్థంలో విల్లాస్ అయితే ఎట్లయితే ప్లాన్ చేస్తున్నారో దాంట్లోనే సేమ్గా ఇలానే మనకి 40 హౌసెస్ అనేది దీంట్లో ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మాత్రం ఒకసారి కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసి టోటల్గా ఫ్లాట్ అనేది బుక్ చేసుకోవడానికి ప్లాన్ చేయండి. మీకు దీంట్లో ప్రైస్ వచ్చేసి మనకి ఎంత ఉన్నది ఏందనేది మీకు క్లియర్గా అయితే నేను చెప్పడం జరుగుతుంది. దాన్ని ప్రైస్ చెప్పే ముందు మీకు ఒకసారి ఆదియోగి స్టాచ్యూ మనకి అనేది పెట్టడం జరుగుతుంది. అసలు ఆ వర్క్ అనేది ఎంతవరకు కంప్లీట్ అయిపోయింది అనేది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఆ గ్రీన్ బెల్ట్ అనేది కూడా ఒకసారి చూపించిన తర్వాత రేట్ గురించి చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే అండి. ఇప్పుడైతే మనం కొంచెం లోపలికి అయితే రావడం జరిగిందండి. వెంచర్ లోపలికి క్షేత్ర 2 లోపలికి కొంచెం డెడ్ ఎండ్లోకి అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి గ్రీన్ బెల్ట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ వాల్తో ఉన్నదంతా కూడా చివరి వరకు ఉన్నది కూడా గ్రీన్ బెల్ట్ అనమాట. టోటల్గా మీకు ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ కనపడుతుంది చూసారా ఆర్చి. ఈ లోపలికి మనకు టోటల్గా ఇక్కడ మీకు ఈ వర్క్ నడుస్తుంది చూసారా, వీళ్ళు కడుతున్నారుగా. ఇది వచ్చేసి మనకి ఇక్కడే అండి ఆదియోగి స్టాచ్యూ వస్తుంది అనమాట. మీకు సేమ్గా దాంట్లో ఎలా అయితే వచ్చిందో మనకి అంటే మీకు ఇందాక చెప్పినట్టు మనకి శివుడితో అయితే క్షేత్ర 1లో అయితే శివక్షేత్రం లాగా ఎలా అయితే పైన శివలింగం కింద టెంపుల్తో ఎట్లా ప్లాన్ చేశారో ఇక్కడ కూడా సేమ్గా అలానే మనకి ఆదియోగి స్టాచ్యూ వస్తుంది అనమాట. ఇక్కడ మనకి 3Dతో అట్లా మనం ప్లాన్ చేస్తున్నారు. సేమ్ ప్రణామంలో బుద్ధుడి బొమ్మ అయితే ఎట్లయితే పెట్టారో తల్లంపాడు దగ్గర వెళ్ళే సైట్ ఉందిగా, అక్కడ మనకి ప్రణామంలో బుద్ధుడి బొమ్మ గ్రీన్ బెల్ట్లో ఎట్లా పెట్టారో ఇక్కడ గ్రీన్ బెల్ట్లో మనకి ఆదియోగి స్టాచ్యూ పెడుతున్నారు. చాలా లగ్జరీగా చాలా క్లాసిక్గా అయితే ప్లాన్ చేస్తున్నారు. ఈ విధంగా ఆదియోగి స్టాచ్యూతో పాటు మనకి 40 హౌసెస్ అనేది కూడా ప్లాన్ చేస్తున్నారండి 2 BHK హౌసెస్తో. దాంతోపాటు లగ్జరీగా అయితే మనకి రోడ్స్ కానీ అన్నీ కూడా చాలా క్వాలిటీ వర్క్ అయితే చేస్తున్నారు.
కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకైనా కానీ రెడీగా ఇల్లు కట్టుకోవడానికి కూడా దానికి అనుకూలంగా ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కనిపిస్తున్న మనకి ఫోన్ చేయండి. అలాగే దీంట్లో ప్రైజెస్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేస్ అయితే మనకి 12,900 పెడుతున్నారండి. వెస్ట్ ఫేస్ అయితే మనకి 12,600 పెడుతున్నారు. పడమర ఫేసింగ్ అయితే 12,600, తూర్పు ఫేస్ అయితే 12,900 పెడుతున్నారు. కార్నర్ బిట్స్ అయితే మాత్రం మనకి 13,100 పెట్టారండి. 13,100 పెడుతున్నారు. ఈ విధంగా అయితే ప్రైజెస్ ఉన్నాయి. మీకు ఒకసారి మ్యాప్ కూడా మీకు డిస్ప్లే మీద ఇచ్చాను, చూడండి ఒకసారి. టోటల్గా చాలా వరకు అయితే కంప్లీట్ అయిపోయినాయండి. చాలా ఫ్లాట్స్ అయితే, చాలా లిమిటెడ్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. కాబట్టి తీసుకోవాలనుకున్న వాళ్ళకైతే మీరు ప్లాన్ చేయండి. ఎందుకంటే నేను టోటల్గా డెవలప్మెంట్స్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాతనే ఎల్పీ నెంబర్ అంతా కూడా వచ్చిన తర్వాతనే ఆ వీడియో తీద్దామనేది ఇన్ని రోజులు ఆగానమాట. మొన్నటిదాకా మట్టి రోడ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ విధంగా మనకి కంకర కానీ, ఈ సైడు చిన్న వాల్ కానీ, ఈ ఫ్లాగ్స్ కానీ, ఇట్లా మొత్తం డ్రైనేజీ వర్క్ కూడా మొత్తం కూడా రీసెంట్గా కంప్లీట్ చేయడం జరిగింది. కాబట్టి నేను ఇన్ని రోజులు వెయిట్ చేసింది కారణం మొత్తం నీకు డెవలప్మెంట్స్ చూపించాలనే ఉద్దేశంతోనే ప్లాన్ చేశాను. కాబట్టి లేట్ చేయకుండా అయితే మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకైనా కానీ, ఇల్లు కట్టుకోవడానికైనా కానీ, రెడీగా లగ్జరీగా ఉండడానికి ఎవరైనా ఉండాలనుకున్న మాత్రం చాలా ఫీజిబుల్గా ప్రశాంతంగా ఉంటుందండి. కాబట్టి ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాల్ చేయగలరు. ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి. ఈ వీడియో మీ ఏదైనా ఇచ్చిందని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. క్షేత్ర 1 ఎలా అయితే కంప్లీట్ అయిపోయిందో క్షేత్ర 2 కూడా సేమ్ అలానే రూపుదిద్దుకుంటుంది. కంపల్సరీగా సేమ్ క్షేత్ర 1లో అయితే ఎలా అయితే డెవలప్మెంట్స్ వచ్చాయో క్షేత్ర 2లో యాజ్ ఈజ్గా అలానే వస్తాయండి. ఇంకా దీనికి బెటర్గానే వస్తుంది డెవలప్మెంట్స్ అనేది. చాలా అంటే వీళ్ళు ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి చాలా లగ్జరీగా ఉంటుంది. ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయాను ఏంటి అంటే, మనకి క్షేత్ర 3 కూడా అవుతుందండి. ఫేజ్ 3 కూడా, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కూడా ఓపెన్ అవుతుంది. ఫేజ్ 2 ఓపెన్ అయింది. ఫేజ్ 3 కూడా ఆల్రెడీ ల్యాండ్ కూడా తీసుకున్నారు. ఫేజ్ 3 కూడా ఇదంతా ఈ క్షేత్ర 2లో అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫేజ్ 3 అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఫేజ్ 3 వస్తే మాత్రం ఫేజ్ 2 మిడిల్ అవుతుందండి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకైతే మంచి అవకాశం. కాబట్టి క్షేత్ర 2లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. లగ్జరీగా ఇండిపెండెంట్ హౌసెస్ మధ్యలో ఉంటుంది. క్షేత్ర 1లో అయినా కానీ హౌసెస్ రాలేదు, క్షేత్ర 2లో ఇండిపెండెంట్ హౌసెస్ వస్తాయి. కంపల్సరీగా ఆల్రెడీ 40 హౌసెస్ ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి మీరు లేట్ చేయకుండా మాత్రం తీసుకోవాలనుకున్న వాళ్ళైతే కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. ఒకవేళ నా ద్వారా కాకపోయినా కానీ మీకు మీ యొక్క సర్కిల్లో ఎవరైనా కానీ క్షేత్రాలో సంబంధించిన వాళ్ళ ప్రాజెక్ట్స్లో క్షేత్ర 2లో కానీ ఎవరైనా సంబంధించిన వాళ్ళు ఉంటే మాత్రం 100% వాళ్ళ త్రూ అయినా వెళ్ళండి. కానీ నా ద్వారా వస్తే మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను, నాకు కొంచెం ఆర్థికంగా మీరు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సేమ్ యాజ్ ఈజ్గా లేదు అనుకుంటే నేను డైరెక్ట్గా వెళ్ళినా కానీ నా ఛానల్ ద్వారానే తీసుకోవాలని నేనైతే చెప్పట్లేదు. తీసుకుంటే కొంచెం నాకు కూడా మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు, అంతే తప్ప ఏం లేదు. ఓకే అండి, నేను నెక్స్ట్ వీడియో వచ్చేసి మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు నా డ్రోన్ అనేది గిఫ్ట్ ఇవ్వడం జరిగిందండి. మనకు ఒక ఎన్ఆర్ఐ కస్టమర్ డ్రోన్ అది అన్బాక్సింగ్ ఉంటుంది. దాని తర్వాత మన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో టెక్ సిటీ అని చెప్పేసి ఒక వెంచర్ అయితే ఓపెన్ చేయడం జరిగిందండి. టోటల్గా అది ఎన్ని ఎకరాలు ఉంటుంది, ఎన్ని డెవలప్మెంట్స్ ఎంతవరకు కంప్లీట్ అయిపోయింది, ఆ వెంచర్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. అక్కడ ఐటీ ఆఫీస్ కూడా, మన సాఫ్ట్వేర్ ఆఫీస్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అసలు అది ఏ స్టేజ్లో అసలు కన్స్ట్రక్షన్ చేస్తున్నారా, ఓపెన్ చేశారా, ఎలా ఉంది, ఏ స్టేజ్లో ఉంది అనేది మీకు క్లియర్గా అనేది నా నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ బటన్ అనేది నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాబట్టి మన ఛానల్ని మీరు చేయాల్సింది ఒకటే అండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ యొక్క మిత్రులందరికీ కూడా మన ఛానల్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.